వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి, సిపిఎం ఎంపీ అభ్యర్థి జహాంగీర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మొత్తం తెలంగాణలో సిపిఎం పార్టీ భువనగిరి నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. మీరు అభ్యర్థిగా ఉన్నారు. అసలు మిమ్మల్ని అభ్యర్థిగా పెట్టడానికి ఒక జహాంగీర్ని, అంటే మొత్తం జనరల్ నియోజకవర్గం ఇది, జహాంగీర్ అభ్యర్థిగా నిలబెట్టారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? భువనగిరి పార్లమెంటు స్థానము వాస్తవంగా ఈ పార్టీ సెంట్రల్ కమిటీ, పార్టీ రాష్ట్ర కమిటీ ఈ స్థానాన్ని ఎందుకు ఎంచుకుందనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఈ స్థానం చాలా చారిత్రాత్మకమైనటువంటి స్థానం. అలాగే రాష్ట్ర రాజధానికి అతి చేరువలో ఉన్నటువంటి ప్రాంతం ఇది భువనగిరి ప్రాంతం. అయితే ఈ ప్రాంతంలో పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు నా పేరును ముందు తీసుకురావడానికి అది పార్టీ సంబంధించినటువంటి విషయం. కానీ నేను అనుకుంటున్నాను, ప్రజా ఉద్యమంలో సుదీర్ఘకాలంగా ప్రజా ఉద్యమంలో ఉన్నాను. అది విద్యార్థి సంఘం నుండి, యువజన సంఘం నుండి, ప్రజా నాట్యమండలి నుండి, కార్మిక సంఘాల్లో, వివిధ ప్రజా సంఘాల్లో పనిచేస్తూ, పార్టీ బాధ్యతల్లో, తన కీలకమైనటువంటి బాధ్యతల్లో పనిచేస్తూ 88లో పార్టీ సభ్యత్వం తీసుకొని 92 నుండి పార్టీ హోల్ టైమర్గా పనిచేస్తున్నాను. దాదాపు ఇప్పటికీ ఒక 25 సంవత్సరాలు, 35 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాడిని. కాబట్టి పార్టీ ఆ రకంగా ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఒక స్థానాన్ని ఎంపిక చేయాలన్నప్పుడు వ్యక్తిగత క్రమశిక్షణ చూస్తుంది, తన జీవన విధానాన్ని చూస్తుంది, పార్టీల అతనుకున్నటువంటి కమిట్మెంట్ను చూస్తుంది, పోరాటాల్లో ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలను చూస్తుంది. అనేక రకాల అంశాలని పార్టీ క్రోడీకరించిన తర్వాతనే పార్టీ యొక్క అభ్యర్థిని ఎంపిక చేస్తారు. కాబట్టి ఆ కోణం నుంచి కూడా నన్ను ఎంపిక చేసిరని చెప్పి నేను భావిస్తున్నాను. ఏదేమైనా పార్టీ కేంద్ర కమిటీకి, పార్టీ రాష్ట్ర కమిటీకి, మొత్తం ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి కమిటీలకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఈ ప్రశ్న అడిగింది ఎందుకు అడిగానంటే, ఎన్నికలు అంటేనే డబ్బులు, కులం, బలం ఇవన్నీ నడుస్తున్న సందర్భంలో జహాంగీర్ గారు ఈ భువనగిరి నియోజకవర్గంలో ఎట్లా గెలుస్తారు అంటే ఏం చెప్తారు? అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే, డబ్బే ప్రధానం అని చెప్పనేటువంటి విషయము సరైనది కాదు. సరైనది కదా, డబ్బులే వెయ్యి. మీ నియోజకవర్గంలో మేము మీడియాగా తిరుగుతున్నప్పుడు ఓటుకు 5 నుంచి 10,000 వలుకుతుంది అనేది జనం మాట్లాడుకున్నమాట. సహజం, అది మీరు అనేది సహజము. వాస్తవంగా మొన్న ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 1000, 2,000 ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కొద్ది తేడాని మనం గమనిస్తే, ఇది విశాలమైనటువంటి ఎన్నికలు. అయితే డబ్బే ప్రాధాన్యత అనేటువంటి విషయాన్ని మీకు కాదనం, కానీ డబ్బే సర్వస్వం అనేటువంటి విషయాన్ని మాత్రం అంగీకరించాం. ఎందుకంటే మీరు వంచుతారు డబ్బులు, మీరెంత వంచుతారు? అయితే ఒక విషయం ఏంటంటే, నా పార్టీ దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకుంటే ఎట్లా గెలుస్తాం? నేను అదే అంటాను. నేను మొన్న జనంలో అదే చెప్తున్నాను. నిలబడ్డటువంటి పార్టీలు బూర్జువా పార్టీలు, అన్ని పెట్టుబడిదారి పార్టీలు. మా పార్టీ విప్లవ పార్టీ, ప్రజా విప్లవ పార్టీ. అలాంటి సందర్భంలో ప్రజల్ని కావలసిన పద్ధతుల్లో చైతన్యవంతం చేసి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులమే అని చెప్పి తెలియజేస్తూ ఆ రకంగా ఎడ్యుకేషన్ చేయడం అనేటువంటిది మా కర్తవ్యం. కానీ పెట్టుబడిదారులాగా డబ్బులు పంచడం అనేది మాకు అసాధ్యం. అది ఆలోచన కూడా మేము చేయలేము. అయితే మరి పెట్టుబడిదారులు డబ్బులతోనే ఓడిస్తున్నారు కదా అన్నప్పుడు, గతంలో ఒక 30 సంవత్సరాల వెనక్కి వెళితే ప్రజలు ఎవరు డబ్బులు అడగలేదు. ఎందుకు అడగలేదు? ప్రజలు చాలా నిజాయితీగా ఉన్నారు, నీతిగా ఉన్నారు. అంటే ప్రజలు ఖరాబ్ అయ్యారని కామెంట్ చేస్తుందా జహాంగీర్ గారు? అయితే ప్రజల్ని ఒక రకంగా చెప్పాలంటే, ప్రజలు పేదవాళ్ళందరినీ కొన్ని సంక్షేమ పథకాలు, కొన్ని ఆశలకు లోపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ ప్రజలు 30 సంవత్సరాల క్రితం కమ్యూనిస్టులను గెలిపించారు. ఇదే ప్రజలు డబ్బును వ్యతిరేకించారు, సారాను వ్యతిరేకించారు, మద్యాన్ని వ్యతిరేకించారు, అనేక రకాల వ్యతిరేకం చేసి నిజాయితీ పరుల్ని గెలిపించినటువంటి చరిత్ర కూడా ఉంది. అందుకే ప్రజలు ఇప్పటికీ కూడా, ప్రజల్లో నీతి పోయిందని చెప్పి నేను ప్రజల్లో ఇప్పటికీ ఆ పద్ధతుల్లో ఉన్నారు. ప్రజల్ని ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి అనేటువంటి పరిస్థితిని ప్రజలు ఎప్పుడు గమనిస్తున్నారు.
అంటే మీరు చెప్పిన కాంగ్రెస్ను బీజేపీను బీఆర్ఎస్ను కాకుండా సిపిఎం జహాంగీర్ని గెలిపిస్తారా ఈసారి ఈ నియోజకవర్గ ప్రజలు? తప్పనిసరిగా అది నాకు ఆ విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, నిలబడ్డటువంటి అభ్యర్థుల చరిత్ర చూడండి, వాళ్ళ ఎన్నికలను పార్టీలు చూడండి, వాళ్ళ కింగ్ మేకర్స్, డబ్బులున్నోళ్ళు, చాలా మొత్తం వరద లెక్క పారిస్తాళ్ళు. ఏం పారిస్తాడు జహాంగీర్? నేను ఒకటే చెప్పదలిసాను, వాళ్ళలో ఉన్నటువంటి క్వాలిటీస్ చూడండి. చెప్పండి. కాంగ్రెస్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, వీళ్ళు ముగ్గురు కూడా ఏనాడు ప్రజా జీవితం లేదు, ప్రజా సమస్యలపై పోరాడింది లేదు, ఏనాడు కూడా నిర్బంధాలు అధిగమించింది లేదు, ఏనాడు కూడా ఒక సమస్య మీద రిప్రజెంటేషన్ చేసింది లేదు. కానీ వాళ్ళు ఒక్కటి డబ్బును మాత్రం నమ్ముకుని ఎన్నికల్లో పోటీలోకి వస్తున్నారు. మీరేం నమ్ముకున్నారు? నేను ప్రజాబలాన్ని నమ్ముకున్నాను, ప్రజా ఉద్యమాలు నమ్ముకున్నాను, ప్రజా జీవితంలో నేను అత్యంత క్రమశిక్షణతోటి నేను ప్రజలకు సేవ చేసినటువంటి ఆ పద్ధతులు నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నాకు ప్రజల మీద సంపూర్ణ విశ్వాసం ఉంది నాకు. ఎందుకంటే ఎన్నికల్లో ప్రజలు చాలా నిజాయితీగా ఆలోచన చేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, సందర్భాలు కూడా వస్తాయి. ఆ కామెంట్ మీరు చేస్తున్నారు కాబట్టి ఒక్క ప్రశ్న. ఇప్పుడు మీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో కానీ మీ పార్టీ గెలిచిన చరిత్ర ఉందా? మీకు ఓట్లు వేసిరా జనం? చాలా అద్భుతమైన చరిత్ర ఉంది కదా కమ్యూనిస్ట్ పార్టీలకు. ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకసారి చూడండి, ఎంత గొప్ప చరిత్ర అండి. ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి మహానాయకులు ఉన్నారు. పేదలందరికీ అనేక రకాల సంక్షేమ పథకాలు అందించారు. భూ పోరాటాలు తీరినాయి, కూలి పోరాటాలు తీరినాయి. అనేక నియోజకవర్గాలు గెలిచారు మీ పార్టీలు, మీ ఎర్ర జెండాలు. మేము ఈ ప్రాంతంలో హిస్టారికల్ నకరికల్ చూడండి, నకరికల్ ప్రాంతం నర్రా రాఘవరెడ్డి గారు 6 సార్లు అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగించినటువంటి మహానాయకుడు కదా రాఘవరెడ్డి గారు. తన జీవితాంతం కూడా అనేక మందికి ఆదర్శమైనటువంటి విషయాలు అందించినటువంటి నాయకుడు కదా రాఘవరెడ్డి గారు. కొద్ది కాలం నోముల నరసింహయ్య గారు కూడా సిపిఎం పార్టీతోనే గెలిచారు. పక్కన తుంగతుర్తి చూడండి, వీరనారిమణి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారి నియోజకవర్గం కదా, వారు గెలిచారు కదా. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు దళనాయకులు కదా, సాయుధ రైతాంగ పోరాట యోధుడు. జనగాంకు రండి, ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారు, విరోచితమైనటువంటి నాయకుడు నరసింహారెడ్డి గారు. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అక్కడ అద్భుతమైనటువంటి పరిపాలన అందించారు, ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందించారు. ఆలేరుకు రండి, కట్కూరి సుశీల గారు, రామచంద్రారెడ్డి గారు అద్భుతంగా అప్రహత్యాతంగా పరిపాలన చేసినటువంటి ప్రాంతాలు ఇవన్నీ. భువనగిరిలో రావినారాయణ రెడ్డి గారి చరిత్ర మరోలేని చరిత్ర కదా. తనకున్నటువంటి భూమిని ధారాదత్తం చేసి ప్రజలందరికీ పంపిణీ చేసి ఇప్పుడు నాగిరెడ్డిపేటలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ భూమి ఎవరు ఇచ్చారు? రావినారాయణ రెడ్డి గారు. రావినారాయణ రెడ్డి గారు చెప్పడమే కదా, ఆచరణలో కూడా చూపించాడు. తన భూమిని పేదలకు ఇచ్చారు. అలాగే అద్భుతమైన ఓటింగ్ తెచ్చుకున్నారు. నెహ్రూ గారి కన్నా ఎక్కువ ఓటింగ్ తెచ్చుకున్న సందర్భంలో పార్లమెంటు ప్రారంభం రావినారాయణ రెడ్డి గారితో కదా. ఈ నియోజకవర్గమే కదా నెహ్రూ కంటే ఓట్లు వచ్చింది. ఓట్లు వచ్చినట్టు నియోజకవర్గం భువనగిరి ప్రాంతం కదా. కాస్త మీరు ఇబ్రాహీంపట్నం వెళ్ళండి, అమరవీరులు పాషా నరహరి గారు ప్రాణత్యాగం చేసినట్టు నేల కదా, అది గొప్ప ప్రాంతం కదా. ఆ నేలను ముట్టుకుంటే చాలు మనం అంత ఒక అద్భుతమైన శక్తి వస్తుంది కదా ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో. కొండిగారు రాములు గారు చేశారు, మస్కు నరసింహ గారు ఎమ్మెల్యే చేశారు. ఇంకా కాస్త మనం పక్కకు వస్తే మునుగోడు నియోజకవర్గం సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షం చాలా గొప్ప పరిపాలన చేసింది అక్కడ. సుమారు 6 సార్లు సిపిఐ నాయకత్వం ప్రజలతో అంటిపెట్టుకుని పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొత్తం ఈ 7 నియోజకవర్గాలకు అద్భుతమైన చరిత్ర ఉంది, దీనికి ఒక పోరాట నేపథ్యం ఉంది, దీని వెనకాల ఒక శ్రమ ఉన్నది. అందుకే ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ విషయంలో గ్రామాన కమ్యూనిస్ట్ పార్టీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏం చేసిర్రు ఈ ప్రాంతానికి? మీ ఎర్ర జెండాలు మీరు ఏం చేసిర్రు? ఇది ప్రజల్ని కూడా అడగండి, నేనే కాదు, ప్రజల్ని అడగండి. చాలా కథలుగా చెప్తారు జనం. ఏం కథ? చెప్పండి. ఈనాడు భూములు పంచింది కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ కదా, కమ్యూనిస్ట్ పార్టీ కదా. ఎన్ని భూములు పంచారు? 1000 ఎకరాల భూములు పంచారు, 1000 ఎకరాల భూములు. మొత్తం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములు పంచితే ఒక్క భువనగిరి పార్లమెంటు పరిధిలోనే 4.5 లక్షల ఎకరాల భూములు పంచారండి. 4.5. ఇప్పుడు చాలా మంది పేదలకు పంపిణీ చేశారు. ఆ భూముల మీద కోర్టులో నడుస్తుంది, కేసులు నడుస్తున్నాయి. పేదవాళ్ళు కబ్జాలు ఉన్నారు, సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, వాళ్ళకు పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదు, ప్రభుత్వం నుంచి ఏ రకమైన రాయితీలు అందట్లేదు.
ఇప్పటికే పోరాటం నడుస్తుంది దాని మీద. అందుకే కమ్యూనిస్టుల వల్ల ఈ ప్రాంతము పునీతనమైంది. పునీతం ఎందుకు చెప్తున్నామంటే గ్రామ గ్రామాన కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండాలు ఎగిరినాయి ప్రాంతాల్లో. రెండే శిబిరాలు, కమ్యూనిస్టులు కాంగ్రెస్. పేదలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ, బలిసిన దొరలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ రెండు శిబిరాలుగా విడిపోయిన గ్రామాలన్నీ కూడా. అలాంటి మహత్తరమైనటువంటి బీజాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. కొత్తగా కమ్యూనిస్ట్ పార్టీని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గ్రామ గ్రామాన కమ్యూనిస్ట్ పార్టీ వారసులు ఉన్నారు ఈ ప్రాంతంలో. ఇప్పుడు మీ కమ్యూనిస్టులను ఎవరిని చెప్పినా మా నేతలు, మా పురాణం ఇవేనా? మీరు చెప్పిన పోరాటాలు ఏమైనా ఉన్నాయా? మీరు చేసిన పోరాటాలు, మీరు ఫలితం వర్తమానంలో జరిగిన పోరాటాలు ఇప్పటికీ మేము చాలా సగర్వంగా చెప్పగలుగుతాం, గర్వంగా చెప్పగలుగుతాం. కమ్యూనిస్టుల పోరాటాలు ఇప్పటికీ వర్ధిల్లుతున్నాయి. ఏం చేశారు మీ హయాంలో కానీ ఈ కాలంలో? మీరు జనగాం వెళ్ళండి. జనగాం ప్రాంతంలో వందల వేల గుడిసెలు వేయించాం కదా. ఇప్పటికీ ఆ గుడిసెల్లో పేదలు ఉంటున్నారు. ఇప్పుడు ఒక ప్రాంతంలో సొంతంగా ఇల్లు కట్టుకుంటూ పరిస్థితుంది. కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎం పార్టీ నాయకత్వంలో గుడిసెలు వేయించాం అక్కడ జనగాం ప్రాంతంలో. వేల గుడిసెలు అండి. 1150 మందికి పట్టా సర్టిఫికెట్లు ఉన్న వాళ్లకు చెప్తారా మీరు? ఇప్పుడు ప్రస్తుతం మీరు 2024లో మీరు జనగాం, నేను వారం రోజుల క్రితం పోయి వచ్చాను. వారం రోజుల క్రితం పోయి ఆ గుడిసె వాసులందరితో మాట్లాడొచ్చాను. సుమారు 1150 మంది అందరూ కూర్చున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎంఏ మాకు ఇంటి స్థలాలు సాధించి పెట్టింది. ఇబ్రాహీంపట్నం ప్రాంతము అండి. ఎవరండి భూములు పంచింది? ఇప్పుడు కూడా భూ పోరాటాలు జరుగుతున్నాయి అక్కడ. ఇదే రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి అసైన్ భూముల విషయంలో ఇప్పుడు సిపిఎం పార్టీ ఇప్పుడు పోరాటం జరుగుతూనే ఉన్నది కదా ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో. అంతెందుకండి భువనగిరిలో ప్రాంతం, ఇక్కడ ఆలేరు మండలం. మీరు గొరణపాకకి వెళ్ళండి. గొరణపాక గ్రామంలో, గొలనకొండలో 210 మంది ఇంటి స్థలాలు ఎప్పుడో తీసుకుంటే పట్టా సర్టిఫికేట్ చేతులు ఉన్నాయి. అరే కబ్జా మీదకి వెళ్తే అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. పోరాడి ఇప్పుడు 210 మందికి లేఅవుట్ చేసి అందరు కూడా పట్టాలు పంపిణీ జరుగుతున్నాయి. ఇప్పుడు 2024లో నెల రోజులు కూడా కాలేదండి. నెల రోజులు కూడా కాలే కదా. గొరణకొండ అడ్రస్ చెప్తున్నా, ఆలేరు మండలంలో ఉన్నది. మీరు వెళ్ళండి, అక్కడ ప్రజలతో మాట్లాడండి. సిపిఎం పార్టీ వల్ల వచ్చిందా, ఎవరి వల్ల వచ్చిందో అడగండి. అంతెందుకండి, వర్టూరులో పేదలందరికీ అసైన్డ్ భూముల్లో దళితుల్లో పేదలు కబ్జాలు ఉన్నారు. పాస్ పుస్తకాలు ఏమంటే ఇప్పించింది సిపిఎం పార్టీ కదా. మా సొంత గ్రామంలో కూడా, మా సొంత గ్రామం రావన్నపేట మండలం మునిపంపుల్లో కూడా భూస్వాముల చేతుల్లో భూములుంటే ఎకరం 31 గుంటల భూమిని జెండాలు పార్టీ నాగలు దున్ని ఇప్పటికీ మేడి చంద్రయ్య అనేటటువంటి ఒక పేదవాడు, వాస్తవంగా చాలా పేద కూలీ రైతు జీవితం ఆయనది. అతను చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకు, వాళ్ళ పిల్లలు ఆ భూమి పట్టుకొని ఆధారంగా జీవిస్తున్నారు. మీ ఎర్రజెండా పార్టీగా మేమే పంపిణీ చేశాము, పాస్ పుస్తకాలు ఇప్పించాము, ఆ కుటుంబాన్ని నిలబెట్టాము. ఇదే కాదు, మొత్తం ఈ ప్రాంతంలో చూడండి, అది తుంగతుర్తి ప్రాంతమైనా, ఆలేరైనా, జనగామైనా, మునుగోడైనా, ఏ ప్రాంతంలో అయినా ఏ పార్టీకైనా ఏదో ఒక్క గజం భూమి ఇచ్చిరా చెప్పమనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చేయండి. ఒక్క గజం భూమి. మీరు ఇప్పుడు పోటీ చేస్తున్న, మీకు పోటీగా నిలబడ్డ మిగతా క్యాండిడేట్లకి ఛాలెంజ్ చేస్తున్నా, చాలా అద్భుతమైన ఛాలెంజ్ చేయగలుగుతాను, చాలా గొప్పగా చెప్పగలుగుతాను. రేపు ఒకవేళ భువనగిరిలో మీరు గాంధీ సెంటర్ లో మీటింగ్ పెడతారా? లేదనుకుంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూర్చుందామా? ఎక్కడైనా పర్లేదు. నేను ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే, పోనీ మీ పార్టీలకు, అది కాంగ్రెసా, బీఆర్ఎసా, బీజేపీ, ఒక గజం భూమి ఇచ్చారా? గజం భూమి, ఒక్క గజం భూమి ఎక్కడైనా ఇచ్చారా చెప్పండి? చరిత్ర లేదు. 14 కాలంలో 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడైనా భూమి ఇచ్చాదండి? ఏడన్నా భూములు? అంతెందుకండి, దౌర్భాగ్యం ఏంటంటే బీఆర్ఎస్ కాలంలో మేము గుడిసెలు వేసాం కదా, జనగాం కానీ ఇబ్రాహీంపట్నం కానీ మిగతా రాష్ట్రంలో 18 చోట్ల గుడిసెలు వేసాం కదా, వేల గుడిసెల్ని. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మా గుడిసెల్ని కూలగొట్టారు, మమ్మల్ని కేసులు పెట్టారు, రకరకాల హింసించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తప్పదని చెప్పి అనుకున్నాం. ఎక్కడ దౌర్భాగ్యమైన కాంగ్రెస్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది ఏమిటి? మా వాళ్ళని జైలు పెట్టారు, గుడిసెలు ఉడిపిస్తున్నారు.
కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉన్నటువంటి తేడా ఏమిటి? అందుకే ఇవన్నీ ఒక్క తానులోని ముక్కలే, గుడ్డంతా ఒకటే, అలా పీసెస్ తప్ప ఇదంతా బ్యాచ్, ఒక బ్యాచ్ ఇదంతా. అందుకే చెప్తున్నాం ఇక్కడ మీ ఎర్ర జెండాకు జహాంగీర్కు పోటీ ఏ పార్టీ, ఏ పార్టీల మధ్య పోటీ, లేకపోతే మీరు ఏ స్థానంలో ఉండబోతున్నారు? నేను చాలా నిబ్బరంతో చెప్పగలుగుతాను, ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈ ప్రాంతంలో ప్రజలు పోరాడినటువంటి నాయకుల్ని గెలిపించగలుగుతారు. ఎవరు పోరాడుతున్న నాయకులు? సిపిఎం పార్టీ నాయకుడు జహాంగీర్. నేను గెలవబోతున్నాను. గెలుస్తున్నారా? నేను గెలవబోతున్నాను. నాకు ఒకవేళ పోటీ ఉంటే కాంగ్రెసే తప్ప అది బీఆర్ఎస్ బీజేపీ కాదు. ఎందుకంటే ఎందుకు కాంగ్రెస్ కు మీకు ఎట్లా పోటీ అవుతుంది? ఎందుకు బీఆర్ఎస్ మొన్నటిదాకా అధికారంలో ఉంది, బీజేపీ కేంద్రంలో మీరు ఏడుర్రని మీరు బీఆర్ఎస్ ఎక్కడి కథ కుప్పకూలిపోతుంది కదా, ఎక్కడికక్కడ గ్రామ కమిటీల నిర్మాణం లేదు, మండల కమిటీ నిర్మాణం లేదు, కేవలం కేసీఆర్ నమ్ముకున్నటువంటి పార్టీ కదా అది. ఎక్కడండి పేక మేడలా కూలిపోతుంది కదా. బీజేపీ ఎక్కడండి? బీజేపీకి భువనగిరి నియోజకవర్గంలో బీజేపీ ఆటలు సాగవండి. ఈ ప్రాంతంలో ఎక్కడ ఉనికండి అది? కేవలము ఏదో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభావంతో తప్ప ఇక్కడ బీజేపీ నాయకులు ఏ ప్రజల కోసం ఉద్యమాలు చేశారు, ఏ పోరాటాలు చేశారు చెప్పవనండి? ఏనాడైనా ఒక సమస్య తీసుకుని ఉద్యమాలు చేశారా, కార్యక్రమాలు చేశారా, ఒక దీక్ష చేసినా, ఒక ధర్నా చేసినావా? అందుకే చెప్పుంటున్నా, ఇక్కడ ఈ భువనగిరి పార్లమెంటు పరిధిలో కమ్యూనిస్టుల అడ్డాలున్నాయి. అందుకే ఇక్కడ బీజేపీ ఆటలు సాగవు, సమస్య లేదు. అందుకే మేము పోరాడుతున్నది ప్రజలకు చెప్తా ఉన్నాం, ఇక్కడ సిపిఎం గెలవడం అవసరం అని చెప్తున్నాం. ఇక్కడ సిపిఎం అవసరమా, ప్రజలకు అవసరం? ప్రజల అవసరం, మా అవసరాలు, మా జీవితాలే ప్రజలకు అంకితం చేస్తున్నాం కదా. లైఫ్ అంతా జనం కోసం ఖర్చు పెట్టాం కదా. 35 ఏళ్లుగా ప్రజా జీవితం. అంటే మీరు హోల్ టైమర్ అన్నారు, స్టార్టింగ్ లోనే ప్రజలకు అంకితం అన్నారు. ఏం చేస్తారు మీరు లైఫ్ లో? ఒక మాట చెప్పదలిసాను నా ప్రజలకు. అంటే మిగతా పార్టీలు లేక మంచి భూములు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని, బిల్డింగ్లు కట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అయిదామా, లేకపోతే ఇంకేమన్నా భిన్నంగా చేశారు? సుందర్ గారు ఒక్క మాట నేను చెప్పదలిసాను ఏంటంటే, కమ్యూనిస్ట్ పార్టీలో ఒక అంకిత భావంతో వచ్చినటువంటి వాళ్ళం. ఎలాంటి అంకిత భావం అది? ప్రజలకు కాస్త కూస్తకు మంచి చేయాలి, మన ద్వారా నా జీవితాన్ని ప్రజలకు ఖర్చు పెట్టడం ద్వారా నా ప్రజలకు ఏం సాధించాడు జహాంగీర్, ఏం సాధించింది కమ్యూనిస్ట్ పార్టీ? అంటే హోల్ టైమర్ అంటే ఏం చేస్తారు కొంచెం క్లియర్గా చెప్పరా? మాకు తెలియదు, జనానికి కూడా తెలియదు. హోల్ టైమర్ అంటే ఎలాంటి వ్యాపకాలు ఉండకూడదు, ఇతర ఎలాంటి వృత్తులు కానీ, ఎలాంటి ఉద్యోగ విషయాలు కానీ ఎలాంటి ఉండకూడదు. జీవితం అంతా 24 hours అటెన్షన్లో ఉంటున్నటువంటి కార్యకర్తని. ఏం చేస్తారు 24 hours? 24 ప్రజా సమస్యలు, ప్రజా ఉద్యమాలు, ప్రజల కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నటువంటి వాళ్ళం. ఏ సమస్య వచ్చినా అది అర్ధరాత్రి తలుపు తట్టినా పర్వాలేదు, జనం కోసం ఎక్కడికైనా వెళ్తాం. మీరు వ్యాపారాలు గీపారాలు ఏం చేయరు? ఎక్కడి వ్యాపారాలు? ప్రజా జీవితమే కదా, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం కదా. అందుకే ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నేను గర్వం చెప్పదలిసాను నా ప్రజల కోసం. ఎందుకంటే వాళ్ళు కేవలం పార్ట్ టైం పొలిటీషియన్స్. 30 సంవత్సరాల్లో, చిన్న ప్రశ్న ఏమన్నా, 30 సంవత్సరాల్లో జహాంగీర్ గారు ఎంత సంపాదించారు? నాకు బహుశా నేను మన చూశాను 3016 రూపాయలు ఎంత ఉన్నాయండి నా బ్యాలెన్స్ బ్యాంకులో. 30 సంవత్సరాలుగా పొలిటీషియన్ ఉండి 3500. ఇప్పుడు నేను చేసేది ఏమిటి? నా పార్టీ ప్రజల నుంచి వచ్చినట్టు విరాళాలే కదా మా పార్టీని బతికించేది. మేము ఎలక్ట్రాల్ బాండ్స్ కాదు, లేకుంటే ఇంకేది కాదు కదా. ప్రతి సంవత్సరం ప్రజల వద్దకు వెళ్తాం, 50, 10, 100 ఎంతైనా ఇవ్వనియండి. ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల కష్టార్జితాన్ని ప్రజలే కాపాడుకోవాలి కదా కమ్యూనిస్ట్ పార్టీని. ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్నాం మేము. నిర్భయంగా చెప్పగలుగుతాం, ప్రజలారా మేము మీకోసం పనిచేస్తున్నాం, మీరే పార్టీని రక్షించుకోవాలి, ప్రజలకు పార్టీకి విరాళం ఇవ్వండి అని చెప్పని మా పార్టీ కార్యకర్తలు గ్రామం వెళ్తారు, విరాళాలు సేకరిస్తారు. ఆ రకంగా సాదాసీదా జీవనాన్ని గడుపుతూ ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తారు. 30 సంవత్సరాలు రాజకీయ పార్టీలో ఉంటూ హోల్ టైమర్ అంటే ఇక మిగతా ఏం వ్యాపారాలు పనులు గిన్నెలు లేకుండా ప్రజల కోసమే పనిచేస్తున్న మీరు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారు, ఎన్ని కేసులు పడ్డారు, లేదా మీద ఉన్నారా? మీద పనిచేసారా? నిజంగానే ప్రజా పోరాటంలో దెబ్బలు తినడమో, లాఠీ చార్జీలు కావడమో, జైల్లోకి పోవడమో జరిగిందా? మీద ఉన్నారా జహాంగీర్ గారు? నేను ప్రజా జీవితంలో ఈ 30 సంవత్సరాల కాలంలో అనేక కేసులు అనుభవించాను. కేసులు ఎన్ని ఉంటాయి మీ మీద?
నాపై నేను రామన్నపేటలో ఉన్నప్పుడు నేను 4 కేసులు నిరంతరం కోర్టు చుట్టే తిరిగాను. ఎన్ని సంవత్సరాలు? నాకరే సుమారు 12 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను. ఆహా. తిరిగిన తర్వాత కొన్ని కేసులు కొట్టివేయబడ్డాయి. ఉమ్. కొన్ని సందర్భాల్లో వాళ్ళు వచ్చి మాట్లాడుకున్నారు. ఉమ్. నకరేకల్లో పనిచేసిన సందర్భాల్లో కొన్ని కేసులేని. ఉమ్. అయితే నేను ఒక విషయం చెప్పదలిసాను ఏంటంటే, ఎందుకు కేసులేనా? అంటే ఎవరన్నా కొట్టిర్రా, తిట్టిర్రా, లేకపోతే ప్రజల కోసం ఏమైనా లేదండి, ఇప్పుడు మేము భూ పోరాటాలు చేసాం, భూ పోరాటం అంటే? భూముల మీదకి వెళ్ళాం. భూముల మీదకి వెళ్ళేందుకు కేసులు పెట్టారు. అంటే మీరు కబ్జా చేస్తుంది కదా జనం కోసం? జనం కోసం మేము కబ్దాం. మా పార్టీ, మా కార్యకర్తలు, మా జనము, పేదలందరూ తీసుకుని 100,000 మందిని తీసుకొని పోయి భూముల మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి శక్తులు ఏం పని చేస్తాయి? అక్కడ ఉన్నటువంటి శక్తులు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళందరూ కూడా, ఆ పోలీసు కూడా వీళ్ళకి వంత పడుతుంది కదా. అలాంటప్పుడు మాపై కేసులు వస్తాయి. కేసుల కోసం భయపడి వెనక్కి ఎక్కడ పోలేదు కదా. ఇప్పుడు నాపై మా గ్రామంలో భూ పోరాటం చేసిన సందర్భంలో కూడా కొన్ని ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులు కూడా అనుభవించాం. చాలా ఇబ్బందులు జరిగినాయి. కొన్ని రకాల ఇబ్బందులు అంటే ఏంది? భూములు జనాల కన్చుట్టే ఊకోరు కదా. ఏమైనా దాడులు జరిగినాయా మీ మీద? చెప్పదలిసాను ఏంటంటే, ఎవరి కబ్జాలోనైనా భూమిని లాగుతున్నప్పుడు ఆకున్నటువంటి ఆ భూస్వామికి ఉన్నటువంటి పెయిన్, ఆ ఆక్రోశం, ఇవంతా చాలా తీవ్రంగా ఉంటుంది. ఏం చేయలేదు జహాంగీర్ గారిని? ఎందుకు చేయలేదండి, చాలా చేశారు. ఏం చేశారు? నేను మీడియా సమక్షంలో చెప్పదలిసాను ఏంటంటే, జహాంగీర్ అనేటువంటి వ్యక్తిని, మా భూమి లాక్కున్నటువంటి ఈ వ్యక్తిని గత 20 సంవత్సరాల క్రితం నేను చెప్తున్నట్టు విషయం, హైదరాబాద్లో ఒక గ్యాంగ్ను మాట్లాడి, మీ మీదకి గ్యాంగ్ను మాట్లాడి జహాంగీర్ అనే వ్యక్తి లేకుండా చేస్తే బాగుంటుందని చెప్పిన సందర్భంలో అక్కడ గ్యాంగ్ నుంచి ఒక విషయం లీక్ అయితే, అక్కడ మా బంధువు ద్వారా నాకు ఆ సమాచారం అందితే, నెల రోజులు నా పార్టీ కార్యకర్తలు నా వెంట తిరిగి ఆ రకంగా ఒక ప్రొటెక్షన్ ఇచ్చారు. రౌడీలను ఉసుగొల్పిరా మీ మీదకి? అంటే అద్భుతంగా, చాలా గొప్పగా, ఒక రకంగా చెప్పాలంటే చాలా టెన్షన్ గురయ్యాం. కానీ ఎవరు కాపాడారు? జనం కాపాడారు. జహాంగీర్ ఎట్లా ఎదుర్కొన్నాడు మరి దాడు? జహాంగీర్ బక్కగున్నారు కానీ చాలా గుండె చాలా ధైర్యంగా ఉన్నది కదా, మెదడు చాలా షార్ప్గా ఉన్నది కదా. అందుకే ఈ షార్ప్నెస్ కానీ ఈ ధైర్యాన్ని కానీ ఇచ్చింది ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ కదా. కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి సైద్ధాంతిక పరిజ్ఞానం కదా. ఆ పరిజ్ఞానం చాలా ఎంత గొప్పదంటే, అంత వాడినైనా కూడా చాలా శక్తివంతుని చేసేటువంటి పరిజ్ఞానం కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ నేర్పిన సిద్ధాంతం అది. ఆ సిద్ధాంత బలమే, శారీరక బలం కాదు, సిద్ధాంత బలంతో ఎదుర్కొంటున్నాం. ఇదే కాదు, ఒక సందర్భంలో రావణపేటలో ఉన్నప్పుడు అక్కడ కొన్ని తగాదాలు వచ్చినాయి. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కమ్యూనల్ ఫీలింగ్స్ కూడా వచ్చినాయి. ఉసుకొలిపారు కొద్దిమంది. దాన్ని ఎదుర్కోవడం కోసము అందరం కూడా ఫీల్డ్లోకి వెళ్ళాం, రాళ్ళు విసిరాం, గందరగోళం జరిగింది. ఆ సందర్భం 4 సంవత్సరాలు నేను కోర్టు చుట్టూ తిరిగాను. అందుకే తెలుగుదేశం హయాంలో చిట్యాలలో విద్యుత్ శాఖ మంత్రి ఉన్నటువంటి చక్రధర్రావు గారు ఉన్న వారిని అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేస్తే, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాటం జరిగితే తీవ్రమైన లాఠీ దెబ్బలు ఒళ్ళంతా హూనం చేశారు కదా. మమ్మల్ని కొట్టారు కదా. కొట్టిన సందర్భంలో చాలా హాస్పిటల్ పాలయ్యాం, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. 6 రోజులు హాస్పిటల్ ఉన్నాను నేను. తీవ్రమైనటువంటి దెబ్బలు, ఒక రకం చెప్పాలంటే రాక్షసులాగా కొట్టారు మమ్మల్ని. ఇప్పుడు మీ చరిత్ర, రాజకీయ చరిత్ర చాలా చెప్పినారు. రాజకీయం అంటే కేవలం భూ పోరాటాలు చేయడం అంటే గొప్ప పనే, పంచడం, దాన్ని కాదని తక్కువ వేయడానికి లేదు. కానీ పరిపాలన అనుభవం ఏముంది మీకు? మిగతా వాళ్ళకంటే మీకు ఏముంది? పరిపాలించిన అనుభవం ఉందా? పరిపాలన అనుభవం కావాలి, ఎంపీ అంటే మాట్లాడేలే, నిధులు గుంజుకు రావాలి, ఇవన్నీ ఉంటాయి. జహాంగీర్ గారికి ఏమైనా ఉందా అనుభవం? పరిపాలన అనుభవం ఉన్నది కాబట్టే నేను ప్రజలతో మమేకమై పనిచేస్తున్నాను. ఏం చేసినారు? అయితే ఒకసారి మా గ్రామానికి వెళ్ళి చూడండి. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా 5 సంవత్సరాలు పనిచేశాను. 1995 నుండి 2001 వరకు చేశాను. అయితే ఈ గ్రామ పంచాయతీ పరిపాలన ఒక రకంగా చెప్పాలంటే, గ్రామాన్ని ఏలినవాడు ఢిల్లీని ఏళ్తాడని చెప్పి అంటారు. ముందు తన సొంత ఊర్లో సక్సెస్ కావాలి, ప్రజల్లో సక్సెస్ కావాలి,
సక్సెస్ అయ్యారా జహాంగీర్ గారు? అద్భుతంగా సక్సెస్ అయ్యాను నేను. మీరు చెప్తారా జనం చెప్తారా? జనాన్ని అడిగాను, అందుకే జనాన్ని అడగమంటున్నా నేను. జహాంగీర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఏ రకంగా పనిచేశాడు మీ గ్రామంలో అడగండి. ఇప్పటికి ఏం చేశారు చెప్పండి. ఇప్పుడు మేము జనం దగ్గర కూడా మాట్లాడతాం, అడుగుతాం. మీరు ఏం చేశారు? నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్న కాలంలో ప్రధానంగా నీటి సమస్య మీద కేంద్రీకరించాను, డ్రైనేజ్ మీద కేంద్రీకరించాను, ప్రజలకు సంక్షేమ పథకాలు అందేటటువంటి విషయంలో ప్రధానంగా పేదలకు, దళితులకే అన్ని సంక్షేమ పథకాలు అందాలని చెప్పని ప్రయత్నం చేశాను. గ్రామంలో మౌలికమైనటువంటి సమస్యల విషయంలో పోరాడాను. అంతెందుకంటే గ్రామంలో నేనున్నప్పుడు యువజన రంగానికి కావాల్సింది అంటే బాగా చదువు కావాలి. ఒక ఆదర్శమైనటువంటి గ్రంథాలయాన్ని గ్రామంలో ఏర్పాటు, మునిపంపుల గ్రామం. నేనున్నంత కాలం గ్రంథాలయాన్ని చాలా బ్రహ్మాండంగా నడిపాను. నేను పత్రికలు వచ్చినాయి. ఒక రిటైర్డ్ టీచర్ చంద్రమౌళి గారు అని చెప్పని ఉండేవారు, వాళ్ళు ప్రస్తుతం లేరు. అయితే మా మహానుభావుడు దాని లైబ్రరీగా స్వచ్ఛందంగా లైబ్రరీగా పనిచేశారు. ఇదే కాదు, మా గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా ఉండాలని చెప్పి ఒక సంత కూడా ఏర్పాటు చేశాను నేను. ఒక అంగడి, అప్పటిదాకా లేదు అంగడి, లేదు అంగడి ఏర్పాటు చేశాను. కొద్ది కాలం నడిచింది అది. కొద్ది కాలం తర్వాత పక్కనే అమ్మనుబోలు ఉండడం వల్ల, ఇటు రామనపేట ఉండడం వల్ల ఈ అంగడి కొద్ది కాలం వరకు నడిచింది, తర్వాత బంద్ అయ్యింది. అయితే కొన్ని ప్రయోగాలు గ్రామంలో చేశాము. ప్రధానంగా ఏమిటంటే పైరవీలు చేయలే. నా అనుభవం ఏంటంటే నేను ఎక్కడ పైరవీలు చేయలే. ప్రతి సమస్యని పోరాటం ద్వారానే సాధించిన మా విలేజ్ డెవలప్మెంట్ విషయంలో అది పిహెచ్సి కావచ్చు, లేదనుకుంటే వెటర్నరీ కావచ్చు, లేదనుకుంటే వాటర్ ట్యాంకులు కావచ్చు, లేదనుకుంటే డ్రైనేజీలు కావచ్చు, చెరువు సంబంధించినటువంటి మరమ్మతు పనులు కావచ్చు, ఏదైనా కూడా పోరాటాల ద్వారానే ధర్నాలు చేసి, ఉద్యమాలు చేసి, అధికారులను మెప్పించి ఒప్పించి ఎమ్మెల్యేని మా గ్రామాన్ని తీసుకొచ్చి, ఇక లాభం లేదు చేయకుంటే ఇక జనం బతికినేరనేంత పరిస్థితి. అంతెందుకని జనభూమికి రావాలంటే భయపడేవాళ్ళు. ఏదన్నా ఆడ జనభూమి పోయినామంటే ఏదైనా కూడా ప్రకటించాల్సిందే అనేంత స్థాయికి తీసుకొచ్చాం. అందుకే మునిపంపుల చాలా చైతన్యవంతమైన గ్రామం, చాలా గొప్ప విలేజ్. ఒక రకం చెప్పాలంటే రాజకీయ జన్మనిచ్చినటువంటి గ్రామం నా గ్రామం. అది ఆ గ్రామం అనేక పాఠాలు నేర్పినటువంటి గ్రామం. అందుకే ఆ గ్రామ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ఆ పూర్వపు చరిత్ర చాలా అద్భుతమైనటువంటి చరిత్ర. అందుకే ఆ గ్రామం అంటే చాలా మందికి, మా గ్రామస్తులందరూ కూడా మా గ్రామం పేరు చెప్పుకోవడానికి చాలా ధైర్యంగా మాట్లాడతారు. అది నా ఊరు, ఎందుకంటే అది హిస్టారికల్ విలేజ్. చుట్టుపక్కల గ్రామాలకు ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి గ్రామం అది. ఆ గ్రామాన్ని బేస్ చేసుకుని చుట్టుపక్కల గ్రామాల్లో పార్టీ నిర్మించినాం మేము, నేను అక్కడ వండుకుంటూ కూడా. అందుకే ఎంత గొప్పగా హృదయం ఉప్పొంగిపోతూ చెప్పుకుంటున్నారు మీ గ్రామం గురించి. జహాంగీర్ గారు పోటీ చేసి ఏం చేస్తుంది మీ గ్రామం? ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు మా గ్రామంలో నా ప్రజలందరూ కలిసి నేను ఒకటే విజ్ఞప్తి చేశాను, నన్ను రాజకీయాలుగా చూడకండి, నన్నుగా చూడండి, జహాంగీర్గా చూడండి. మీ అందరికి ప్రతి ఇంటికి నేను వరుస పెట్టి పిలుస్తాను, అమ్మ, అక్క, చెల్లి, ప్రతి ఇంటికి ఒక వరుస ఉన్నది నాకు. అందుకే నన్ను ఆ ప్రజలు ఆ రకంగా స్వీకరిస్తున్నారు. అందుకే నేను చెప్పాను, ఈసారి గ్రామంలో ఒక మంచి మెజార్టీ తీసుకురండి, అందరు కూడా నా విషయంలో నన్నుగా చూడండి అని చెప్పి అన్ని పార్టీల వాళ్ళకి నేను విజ్ఞప్తి చేశాను. ఓటింగ్ ఓకే, కానీ మీరు చెప్పారు ఇప్పుడు లైబ్రరీలు చెప్పారు, గ్రంథాలయాలు, వ్యవహారాలు అని చెప్పినప్పుడు అక్కడ నుంచి తయారైన వాళ్ళు మీకు ఏమైనా ప్రయత్నం చేస్తారా? ప్రయత్నం ఏంటండి, నా నామినేషన్ ఫీజే మా గ్రామస్తులు కట్టారు. ఇప్పుడు నాకు నామినేషన్ సంబంధించింది నేను ఒక గంట కూడా తిరగలేదు, అట్లా అందరు దండం పెట్టుకుంటూ వచ్చాను. ప్రజలందరూ స్వచ్ఛందంగా 500,000 చొప్పున డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు నా గ్రామస్తుల విరాళాల వల్ల రేపు నేను నామినేషన్ ఫీజు కట్టబోతున్నాను. ఎంత నామినేషన్ ఫీజు? 25,000 రూపాయలు నా గ్రామస్తులు మీకు ఇచ్చారు. అది కూడా వాళ్ళ కష్టార్జితం ఇచ్చారు. అందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను చెప్తున్నాను, గ్రామంలో సుపరిపాలన అందించినటువంటి వ్యక్తి ఢిల్లీ రాజకీయాలను కూడా శాసించగలరు. అందుకే గల్లీలో గెలవాల్సినటువంటి వాళ్ళు, గల్లీలో గెలిచాను నేను. మీరు ఎక్కడ గెలిచారండి? ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు ఏ గల్లీలో గెలిచారు? ఏ ప్రజల్ని ఒప్పించారు? ఎక్కడ ఆదర్శవంతుడు ముద్ర వేసుకున్నారు మీరు? ఈ ముగ్గురు అంటే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏడా గెలవలే వాళ్ళు. ఎక్కడండి? బీఆర్ఎస్ ఒకసారి బూర్ నర్సయ్య గౌడ్ గారికి అవకాశం ఇచ్చారు ప్రజలందరూ కలిసి. బూర్ నర్సయ్య గారిని అడుగుతున్నా నేను, ఏమండి ఏం అభివృద్ధి చేశారండి భువనగిరి ప్రాంతంలో? చేయలేదేం. ఎక్కడ చేశారు చెప్పమనండి, ఎక్కడ చేశారు? మళ్ళీ అభ్యర్థి వారు అంటున్నారు ఎయిమ్స్ ని సాధించాము అంట. ఎయిమ్స్ కి సంబంధించినటువంటి విషయంలో అనేక పోరాటాలు జరిగినాయండి. తెలంగాణ ప్రభుత్వం జరిగినాయి. సిపిఎం పార్టీగా మేము అదే నిమ్స్ ముందు అనేక ఆందోళనలు చేశాము, నిరాహార దీక్షలు చేశాము. భువనగిరి పట్టణంలో నిమ్స్ ని ఎయిమ్స్ గా మార్చమని చెప్పిన ఆందోళన చేశాము. ఇందులో ప్రజలందరూ భాగస్వామ్యం ఉన్నది. రెండో విషయం ఏంటంటే
పోనీ ఏ రైల్వే స్టేషన్ని మీరు బాగు చేశారండి? భువనగిరి రైల్వే స్టేషన్ పోండి, 2 కౌంటర్లు పనిచేసి ఇప్పుడు ఒకటే కౌంటర్ పెట్టారు. సుమారు ఈ ప్రాంతంలో 50,000 మంది ప్రజలు రాకపోకలు కొనసాగిస్తారండి హైదరాబాద్కు. తీవ్రమైన అసౌకర్యం ఎదుర్కొంటున్నారు కదా. బూర్నర్సే గౌడ్ గారిని ఒకటే చెప్పగలుగుతాను నేను, ఏం చేశారు మీరు మీ హయాంలో? రోప్ వే వేయిస్తని చెప్పారు కదా. రోప్ వే ఖిలా నుంచి నేను యాదగిరిగుట్ట వరకు రోప్ వే అన్నారు కదా. ఇదే బూర్నర్సే గౌడ్ గారు ఏమైందండి మీ రోప్ వే ఎక్కడ వేశారండి? అందుకే మీరు వైఫల్యం చెందారు. ఒక రకం చెప్పాలంటే ఓటు అడిగే హక్కు లేదు మీకు. ఒక రకంగా చెల్లని రూపాయల్లాగా మారిపోయారు మీరు. ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చాడండి? ఏ సమస్యలు, ఏ ప్రజా సమస్యలు, ఏ ఉద్యమాలు, ఏ జనంతో లింక్ ఉన్నది మీకు లేదా? ఎక్కడ లింక్ అండి? చెప్పమనండి, ఆయన మాట్లాడమనండి, మొత్తం నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడమనండి. కూర్చుంటారా? ఓపెన్ ఛాలెంజ్. నేను అదే కోరుకుంటున్నాను, ఎక్కడ పడితే అదే చెప్తున్నా. ఒకసారి అభ్యర్థులను కూర్చోబెట్టండి, మాట్లాడదాం, సమస్యల మీద వాళ్ళ అవగాహన ఎంతో తెలుసుకుందాం. పోనీ భువనగిరి పార్లమెంట్ సరిహద్దులు అని చెప్పగలుగుతారా? సరిహద్దులు కూడా చెప్పగలుగుతారా? ఈ ప్రత్యర్థులకు చెప్పమనండి. సరిహద్దులు చెప్పగలుగుతారా? ప్రజా సమస్యలు చెప్పగలుగుతారా? ప్రజా సమస్యల విషయంలో వాళ్ళ యొక్క పాత్ర చెప్పగలుగుతారా? అందుకే చెప్తున్నాం, భువనగిరి పార్లమెంటుకు నన్ను గెలిపిస్తే, సుత్తీకుడుల నక్షత్రం మీద నాకు ఓటేస్తే, నేను పార్లమెంటుకి ఎన్నికైతే నేను అనేక ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వాడిని, పోరాటాలు ప్రత్యక్ష భాగస్వామైనటువంటి వాడిని. అదే ఇప్పుడు మీ ప్రాంత ప్రజలు మీరు చెప్పినట్టు అన్ని నియోజకవర్గాలు ఎర్రజెండా వారసులు అనుకుంటే, వాళ్ళు సుత్తీకుడుల నక్షత్రం గుర్తు కనిపించగానే గుద్దురు అనుకుందాం, మీకు ఓటేస్తారు. ఏం చేస్తారు మీరు? మళ్ళీ పోరాడతారా పార్లమెంట్లో పోయి? ఒక్కటే చెప్పదలిసాని, ఎన్నికల్లో నా నినాదం ఏమిటంటే ప్రజా సమస్యలే ఎజెండా. ప్రజా సమస్యల ఎజెండాగా పోరాడదలిసాను. ప్రధానంగా భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కీలకమైన సమస్య ఇరిగేషన్, నీటిపారుదల సమస్య. నీరుంటేనే అభివృద్ధి అవుద్ది, నీరు లేకుంటే వలసలు వెళ్తారు. అందుకే నీళ్లు కావాలి ప్రజలకు, అది సాగునీరైనా త్రాగునీరైనా. మొత్తం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సమస్యలు మీరు చూడండి ఒక్కసారి. ఇప్పుడు నేను నిలబడ్డటువంటి భువనగిరి గడ్డ మీద బసాపురం ప్రాజెక్టు కడుతున్నారండి. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పని, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మొదలు పెట్టారండి దీన్ని. కేసీఆర్ గారు దాన్ని ఏం చేశారు? అది 4 టీఎంసీలు, 1.5 టీఎంసీలు అన్నారు. 1.5 నుంచి 4 టీఎంసీలు పోయి ఇప్పుడు 11.39 టీఎంసీల ప్రాజెక్టు నిర్మాణం అవుతున్నదండి. 20 ఏళ్లుగా నిర్మాణం చేస్తూనే ఉన్నారు. ఏమండి ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? కాలువలు పూర్తి కాలేదు, భూసేకరణ పూర్తి కాలేదు. 3 ఏళ్లకనే చేయగలుగుతారా? కానీ నేను చెప్తున్నాను, నన్ను ఎంపిక చేయండి నా ప్రజలారా. భువనగిరి బసవాపురం రిజర్వాయర్ సాధన కోసము ఇక్కడ సమస్య చాలా కీలకమైన సమస్య. ఇది నేను ఎందుకు చెప్తున్నట్టే మళ్ళీ చెప్తున్నాను, ఈ సమస్యను నేను పరిష్కారం చేయదలిచాను, నేను చేసేటట్టు దమ్ము. ఎందుకంటే ప్రజా ఉద్యమాల ద్వారా నిధులే సమస్య ప్రధానమైంది. నిధులు వస్తే ఏడాదిలో పూర్తి చేయొచ్చండి, ఏడాదిలో పూర్తి చేయొచ్చు. నిధుల లేమితో బాధపడుతున్నటువంటి ప్రాజెక్ట్ అది. నిధులు తీసుకురాగలుగుతారు, అంత శక్తి ఉందా మీ పార్టీకి? నేను రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడగలుగుతాను, కేంద్ర ప్రభుత్వంతో పోరాడగలుగుతాను. నా వెనుకల అద్భుతమైనటువంటి నా పార్టీ శక్తి ఉన్నది. అందుకే బసాపురం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? అంతెందుకండి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లెంలో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ అని చెప్పని పానగల్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ఆ ప్రాంతానికి, చిట్యాలకు, నార్కడ్పల్లికి, మునుగోడుకి, ఈ ప్రాంతం నీరు అందించాలని చెప్పని ప్రాజెక్టు పెట్టారు. ఏమైంది? వెంకరెడ్డి గారు గతంలో తెలుగుదేశం హయాంలో స్టార్ట్ చేశారండి. తెలుగుదేశం బాయ్, కాంగ్రెస్ బాయ్, టీఆర్ఎస్ బాయ్, మళ్ళీ కాంగ్రెస్ వచ్చే ఇప్పుడు వెంకరెడ్డి గారు అంటున్నారు ఇప్పుడు మాత్రం నేను పూర్తి చేస్తా అంటున్నారు. రాసేయండి, కాగితం రాయండి, ప్రజలకు ఎప్పుడో పూర్తి చేస్తారో. బీవెన్లో ప్రాజెక్టుని నేను ఏడాదిలో పూర్తి చేసిన ఒక బాండ్ పేపర్ రిలీజ్ చేయగలుగుతారా వెంకరెడ్డి గారు? కానీ మమ్మల్ని ఎంపిక చేయండి. దీనికి బాండ్ పేపర్ కాదండి, నేను ప్రజలలో హామీ ఇస్తున్నాను. నేను ప్రజా సమక్షంలో ప్రజా దర్బారు పెట్టి మాట్లాడగలుగుతా. నేను ఎందుకు చెప్తున్నానంటే పోరాడిన అనుభవాలు ఉన్నాయి. పోరాటం ద్వారానే ప్రతి సమస్య పరిష్కారం అయింది. ఆ పోరాటం నమ్మేటట్టు వాళ్ళం, పైరువీలు చేయడం ద్వారా కాదు. గతంలో తెలంగాణ మన నల్గొండ జిల్లా ప్రాంతంలో ఫ్లోరిన్ సమస్య మీద పోరాడినటువంటి పార్టీ ఎవరండి? సిపిఎం కదా. ఇదే నంద్యాల నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫ్లోరిన్ సమస్య మీద పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కదా ఫ్లోరిన్ సమస్య పరిష్కారానికి కృష్ణా జలాలు అందించారు కదా. మీరు అంతేందుకని పాలమూరు రంగారెడ్డి, ఇబ్రాహీంపట్నం ప్రాంతానికి, మునుగోడు ప్రాంతానికి నీరు అందించేట ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టు ఏం చేస్తున్నారండి? 2015లో మీరు ప్రారంభించారు కదా.
ఇప్పటి వరకు దాన్ని జాతికి అంకితం చేస్తున్నానని చెప్పి చెప్పారు కేసీఆర్ గారు. ఏదండి ఇప్పుడు దాన్ని జాతీయ హోదా ఇవ్వాలని చెప్పండి బీజేపీ ప్రభుత్వం ఎందుకోసం ఇవ్వట్లేదు? తెలంగాణ మీద వివక్ష కదా బీజేపీ ప్రభుత్వానికి, జాతీయ హోదా ఇవ్వాలి కదా, కాళేశ్వరానికి కూడా జాతీయ హోదా ఇవ్వాలి కదా. అందుకే మేము చెప్పదలిసాము ఏమిటంటే ప్రజా సమస్యలు చాలా సీరియస్గా ఉన్నాయి. మీరు జనగాం పోండి, దేవాదులకు సంబంధించినటువంటి కాలువల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. తుంగతుర్తి పోండి, ఎస్ఆర్ఎస్పి కాలువల నిర్మాణం పూర్తి కాలేదు. ఇట్లా ఈ ప్రాంతంలో అంతెందుకండి ఆలేరు ప్రాంతాన్ని నీళ్ళు ఇవ్వాలంటే గంధమల్ల సాధించి తీరుతాం అని చెప్పి పోయిన ఎమ్మెల్యే చెప్పారు, ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు, కేసీఆర్ చెప్పిండు. ఏమైందండి గంధమల్ల? ఎందుకోసం నిర్మాణం? కొన్ని తట్టడి మట్టని తీసిరా గంధమల్లలో? మేము చేయగలుగుతాం. సిపిఎం పార్టీ పోరాటేటువంటి పార్టీ, అందుకే ప్రజలకు చాలా చెప్పదలిసాం. ఒక్కసారి సిపిఎంకి అవకాశం ఇవ్వండి. ఈ ప్రాంతంలో సిపిఎంకి అవకాశం ఇవ్వడం ద్వారా అడగొస్తున్నాను. నేనేదో ఢిల్లీలో ఉండేవాను కాదు, పట్టణంలో ఉండేవాడిని. నేను భువనగిరిలో భువనగిరిలో ఉంటాను కదా. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలని పట్టుకోవాలి జనం, ఈ ఎమ్మెల్యేని కలవాలంటే ఎక్కడ పోవాలండి? పట్నం పోవాలి. తెల్లారు 4 గంటల రాత్రి లేచి ఆడిపోతే ఆయన ఉండడు. ఎంత అన్యాయం అండి. అంటే నీకు జహాంగీర్ గారు కలిసి ఇన్నే ఉంటారా? భువనగిరిలో జహాంగీర్ గెలిస్తే ఇక్కడే ఉంటాడు, భువనగిరిలో ఉంటాడు. నేను ఒక్కడే చెప్పదలిసాను, ప్రజలు నన్ను గెలిపిస్తే ప్రజలు నేను గెలిపిస్తాను, ప్రజల గౌరవాన్ని కాపాడుతాను. అందుకే గెలిపించిన ప్రజల్ని వాళ్ళు ఓడించారు. గెలిపించిన ప్రజల్ని వాళ్ళు ఓడించారు. కానీ గెలిపించిన ప్రజల్ని సగౌరవంగా తల ఎత్తుకునే విధంగా చేయడం అనేటువంటిది నా ప్రధానమైన ఎజెండా. ఎందుకు మీ సిపిఎం పార్టీ ఏం చేస్తుంది దేశంలో? మీ సిపిఎం పార్టీని ఎందుకు నమ్మాలి అంటే ఏం చెప్తారు? ఒక ఎంపీ అభ్యర్థిగా తెలంగాణ నుంచి ఉన్న ఏకైక ఎంపీ అభ్యర్థి జహాంగీర్ ఏం చెప్తారు? ఎందుకు వేయాలి మీ సిపిఎం? నేను ఒకే విషయం చెప్పదలిసాను, దేశం కోసం సిపిఎం నిలబడ్డది. ఏం నిలబడ్డది? దేశం కోసం. ఎందుకంటే ఈనాడు దేశ సమస్యల విషయంలో చాలా అడ్వాన్స్గా ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తూ హెచ్చరికలు చేస్తూ ప్రజల్ని అలర్ట్ చేస్తూ పోతున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. ఈనాడు చూడండి, రాజ్యాంగానికి పెనుముప్పు రాబోతున్నది. ఇప్పుడు బీజేపీ చెప్తున్నటువంటి దుర్మార్గమైన విధానాలు ఏమిటి? నాకు సీట్లు ఇవ్వండి, మెజార్టీ సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మార్చేస్తా. నీ వల్ల అవుతుందా? బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేటువంటి శక్తి, దాని మీద చేసేటటువంటి దమ్ము నీకున్నదా? భారత ప్రజలు ఊపుకుంటారా? ఆ రాజ్యాంగమే కదా ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది, లౌకిక వ్యవస్థనిచ్చింది, సోషలిస్ట్ వ్యవస్థనిచ్చింది. ఆ ప్రజాస్వామ్యం ద్వారా కదా ఈనాడు దళితులు, పేదవాళ్ళు, బలహీనులు, బడుగు వర్గాలందరూ కూడా కాస్తో కూస్తో ఫలితాలు అనుభవిస్తున్నారు కదా. అంటే దాన్ని కాల రాసి మనువాదాన్ని తీసుకురావడం కోసమా నువ్వు చేస్తున్న ప్రయత్నం? నీ ఆటలు సాగవు, నీ పప్పులు ఉడకవు. మీ పార్టీ ఏం చేసింది? ఎక్స్క్లూజివ్ గా మీ పార్టీ సిపిఎం పార్టీ ఏం చేస్తుంది ఈ దేశ జనానికి? ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసామండి సిపిఎం పార్టీగా. ఈ దేశం సమైక్యంగా ఉండాలి, సమగ్రతతో ఉండాలని చెప్పని ఇప్పటికి కూడా పోరాడుతున్నాం. చాలా సగౌరవంగా చెప్పగలుగుతాం. అంతెందుకండి, మా మీద ఆధారపడేటువంటి యూపీఏ 2వ గవర్నమెంట్ లో మేము చేసినటువంటి సాధించినటువంటి విషయాలు. ఈనాడు ఉపాధి హామీ అండి, పేదలకు 100 రోజుల పని ఎవరి వల్ల వచ్చిందండి? కమ్యూనిస్టుల పోరాటమే కదా. కమ్యూనిస్టులు ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పుడు మేము చెప్పాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పేదలందరూ కూడా వలసపోతున్నారు, పేదలందరూ కూడా దరిద్రంలో ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కాస్త కోసో డబ్బులు ఉండాలంటే పేదవాళ్ళ చేతిలో ఉపాధి కూలి ఉండాలి. అంటే పొద్దున తట్రా అవి పట్టుకొని పోయి చేసే ఉపాధి పని మీరు తీసుకొచ్చారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితం అనండి. అదే కాంగ్రెస్ కూడా చెప్పింది కదా, మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పారు, ఇది కమ్యూనిస్టుల పోరాట ఫలితం అని చెప్పారు. కమ్యూనిస్టుల ఒత్తిడి వల్ల నేను తీసుకొచ్చిన చెప్పారు కదా మన్మోహన్ సింగ్ గారు. అది సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది ఎవరండి? 170 చట్టం తీసుకొచ్చింది ఎవరండి? మీ పోరాటాలతో మరి గుప్తంగా ఉండకూడదు, ప్రతి విషయాన్ని ప్రజలకు తేట తెల్లని చేయాలి. చట్టం మీరు తీసుకొచ్చారా? మా పోరాటమే కదా. మేము పార్లమెంట్లో మెజార్టీ స్థానాలు 64 స్థానాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద ఆధారపడ్డప్పుడు మేము చెప్పాం, మేము ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం, మద్దతుకు నిలబడ్డాం. అలాంటప్పుడు మా ఎజెండాని మీరు అమలు చేయండి. మా ఎజెండా ఏమిటి? మా ఎజెండా ప్రజల ఎజెండా అని చెప్పినప్పుడు కొన్ని చేయక తప్పలేదు కదా. అందుకే కమ్యూనిస్టుల వల్ల అంతెందుకండి, ఈనాడు కేరళలో ఏం జరుగుతుంది? సిపిఎం పార్టీ ప్రభుత్వం ఉన్నది కదా, వామపక్ష ప్రభుత్వం ఉంది కదా. అక్కడ భిన్నంగా ఏం చేస్తారు మిగతా
మొత్తం భారతదేశానికి మోడీ మార్గదర్శనం మోడీ ఇస్తుంది కదా. గుజరాత్ మోడల్ తప్ప మిగతా మోడల్ ఏం లేవు. దేశంలో అంటున్నారు. మీ కేరళ మోడల్ ఏం చేసింది చెప్పండి. ఒక మాట. గుజరాత్ మోడల్ అవినీతి మోడల్ అండి. కేరళ మోడల్ గుజరాత్ మోడల్ విధ్వంసకర మోడల్, కేరళ మోడల్ ఎడ్యుకేషన్ మోడల్, కేరళ మోడల్ హెల్త్ మోడల్, కేరళ మోడల్ ఈనాడు ఆదర్శమైన పరిపాలన అందిస్తుంది, పరిపాలన వికేంద్రీకరణ చేస్తుంది, ప్రజలకు స్వయం నిర్ణయాధికారాలు ఇచ్చారు, అక్కడ గ్రామీణ స్వరాజ్యాలు ఏర్పాటు చేశారు, ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు ప్రభుత్వంలో, కాబట్టి ఆ ప్రభుత్వాలను కాపాడుకుంటున్నారు. ఇప్పటి కూడా అక్కడ సిపిఎం పార్టీ ఎందుకోసం పచ్చగున్నది, కారణం ఏంటంటే ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నారు. అక్కడ ఎవరు కూడా నాయకుల్లాగా ఫీల్ గారు. అక్కడ సిపిఎం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కార్యకర్తలాగా భావిస్తారు. అక్కడ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు కాబట్టి, ప్రజల్లో మమేకమై పనిచేస్తున్నారు కాబట్టి ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీని కాపాడుకుంటున్నారు అక్కడ. కానీ ఇక దౌర్భాగ్యం ఏంటంటే అదే కేరళలో మేము ఏదైతే ఈ దేశంలో బీజేపీని తిరస్కరించాలో ప్రజలు, ఎందుకంటే బీజేపీని తిరస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు గాక బీజేపీని గాక తిరస్కరించకుంటే భవిష్యత్ అంధకారం అవుతుంది. ఈ భారత ప్రజలందరూ కూడా అధ్యక్ష తరహా పరిపాలన అయిపోతారు. ఒక మేధావి చెప్పాడు ఈ మధ్యకాలంలో, ఇదే చివరి ఎన్నికలు కావచ్చు ఒకవేళ బీజేపీ గెలిస్తే. అంత ప్రమాదం రాబోతున్నటువంటి పరిస్థితుల్లో మేము ఏం ఆశిస్తున్నాం, ఇండియా కూటమి, ఇండియా బ్లాక్ అధికారంలోకి రావాలి అని చెప్పి మేము కూడా ఒక చేస్తున్నాం అధికారంలోకి. ఎందుకంటే బీజేపీ ఓడిపోవాలంటే ప్రత్యామ్నాయంగా ఇండియా బ్లాక్ అన్ని సంయుక్తంగా ఒక బ్లాక్ ఏర్పడారు. కానీ ఇదే కాంగ్రెస్ మా కేరళలో ఏం చేస్తున్నారండి, అక్కడ కేరళ ప్రభుత్వం నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయాలి కదా. అక్కడనే కదా రాహుల్ గాంధీ గారు సోదర సిపిఐ వామపక్ష పార్టీ మీద పోటీ చేస్తున్నారు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు నిన్న కేరళపై ఏం మాట్లాడాడండి, ఇక్కడనేమో కమ్యూనిస్టుల యొక్క సహకారం అవసరం, అక్కడ సిపిఎం పార్టీని తిట్టొస్తావా నువ్వు, ఏం మర్యాద, ఏం రాజకీయ పరిణతి ఉందని మాట్లాడుతున్నాను. అందుకే దేశం కోసం సిపిఎం నిలబడ్డది. దేశంలో లౌకిక వ్యవస్థ ఉండాలి, దేశంలో సార్వభౌమాధికారం ఉండాలి, దేశంలో ఫెడరల్ వ్యవస్థ సజీవంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్న సిపిఎం పార్టీని ఒక రకంగా చెప్పాలంటే బీజేపీని తోసిన తర్వాత మేము ఇండియాని కదా, ఇండియా బ్లాక్ని కదా అధికారంలో తీసుకొచ్చేది. అందుకే ఒక విషయం మేము చెప్పదలిసాం, సిపిఎం పార్టీ ఒక రాజకీయ పరిణతితో ముందుకెళ్తుంది. కొన్ని సందర్భాల్లో త్యాగాలు కూడా సిద్ధపడ్డాం. ఎందుకంటే మేము బీజేపీని ఓడించడం కోసం అక్కడ ఉన్నటువంటి సెకండ్ పొజిషన్లో ఎవరైతే ఓడించగలుగుతారో బేషరతుగా వాళ్ళకి ఓటేసాం మేము. ఎందుకంటే మా విధానం ఈ దేశం మనవాదుల చేతిలో పోవద్దు, ఈ దేశం మళ్ళీ పాతకాలం పద్ధతులు వెళ్ళొద్దు, ఈ దేశం అభ్యుదయకరంగా ఉండాలి, ఈ దేశం ఆలోచనలు ప్రపంచానికి ఆదర్శం కావాలనేది సిపిఎం పార్టీ కోరుకుంటాం. ఆ పద్ధతులు వెళ్తున్నాం కాబట్టి ఈనాడు సిపిఎం పార్టీ ఒక ప్రతిష్టాత్మకమైన పాత్ర పోషిస్తుంది. అవినీతిని ఎండగట్టడంలో కూడా మేము ముందున్నాం కదా. ఏం చేశారు మీరు అవినీతిని? ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం ఎలక్టోరల్ బాండ్స్ కదా. ఏం చేశారు? ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సిపిఎం పార్టీ ఏం చేసింది, మీ పార్టీ ఏం చేసింది? సిపిఎం పార్టీ కదా, మా సీతారాం యేచూరి గారు, మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సుప్రీం కోర్టుకు పోయి ఎలక్టోరల్ బాండ్ల విషయాన్ని నిగ్గు తేల్చండి, బట్టబయలు చేయండి చెప్పిన తర్వాత అంతే కదా పోయింది సిపిఎం పార్టీ కదా. ఇది ప్రపంచం అందరికి కూడా తెలుసు కదా. దాని తర్వాత దాన్ని మేడి పండు చూస్తే మేలమై ఉండని దాన్ని పొట్ట విప్పినాం ఒకసారి. ఆ పొట్ట విప్పితే భయంకరమైనటువంటి సత్యాలు కనబడ్డాయి కదా. బీజేపీ ఎన్ని ఎలక్ట్రల్ బాండ్స్ని తీసుకున్నదండి, వేల కోట్ల రూపాయలు కదా తీసుకుంది. అందులో అన్ని పార్టీలో పాపం ఉన్నది కదా. ఆ పాపానికి దూరం ఉంది ఒక సిపిఎం పార్టీ కదా. చాలా చాలా గర్వంగా చెప్పగలుగుతాం మేము. అందుకే ఈ పెట్టుబడిదారులు ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడేటువంటి వాళ్ళే ఎంగిలి మెతుకులు అవి కాదా మరి. అది పెట్టుబడిదారుడు ప్రజల్ని దోచినటువంటి డబ్బు కదా నువ్వు విరాళం తీసుకునేది. ప్రజల్లోకి వచ్చి విరాళం తీసుకోండి, ప్రజలను అడగండి. ప్రజలు 10 రూపాయలు ఇచ్చిన చాలా సిపిఎం ముట్టుకోలేదు. రూపాయి కాదండి, పైసా ముట్టుకోలేదు. రూపాయి కాడికి ఎందుకు పోయారా మీరు? పైసా ముట్టుకోలే కదా. చాలా అసలు ఆ కేసును తేల్చిందే సిపిఎం పార్టీ కదా. అందుకే చెప్పదలసాని ఏమిటంటే ఇప్పటికీ మొత్తం ప్రపంచంలో అత్యంత నిజాయితీగా నీతిగా ఉన్నటువంటి పార్టీగా ప్రజలు దీనికి సర్టిఫికెట్ ఇచ్చారు. ఎవరో సర్టిఫికెట్ కాదు, ప్రజలే సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు చివరగా భువనగిరి ప్రజలు సిపిఎం పార్టీ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటేసి జహాంగీర్ గారిని గెలిపిస్తే భువనగిరికి ఏం చేస్తారు? ప్రధానంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే
భువనగిరి పార్లమెంటు పరిధిలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. అది సాగునీరు ఉంది, త్రాగునీరు ఉంది, విద్య, వైద్యం, రహదారులు, ఉపాధి సమస్యలు, కాలుష్యం సమస్యలు, ప్రభుత్వాల యొక్క పెండింగ్ వాగ్దానాలు, వీటి మీద నేను పోరాడతాను. ఇదే నా ప్రధానమైన ఎజెండా. అందుకే పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా నేను సేకరించాను. ఏ సమస్యలు పెండింగ్లు ఉన్నాయి, ఇవి ఎంతకాలంలో పూర్తయితే దానికి ఒక డిపిఆర్ని కూడా రూపొందిస్తున్నాం. ఓ డీటెయిల్డ్ ప్రాజెక్టును రూపొందించగలుగుతున్నాం. ఈ ప్రాంతంలో మూసీ పరివాహక ప్రాంతం, ఈ ప్రాంతంలో మూసీని శుద్ధీకరణ చేయాలి, ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. మూసీ యొక్క కాలకూట విషయం నుండి ఈ ప్రాంత ప్రజల్ని విముక్తి చేయడం అనేటువంటి నా ప్రధానమైనటువంటి కర్తవ్యం. దీనికోసం ఈ మొత్తం పార్లమెంట్ సమస్యల మీద ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేసి ఈ సమస్యల సాధన కోసం పోరాడతాను. నా పార్టీ ఏదైతే పిలిపిస్తుందో, నా పార్టీ ఏదైతే ఎజెండాని ఇచ్చిందో ఆ ఎజెండా ప్రకారంగా నేను ముందుకెళ్తాను. ఆ రకంగా పార్టీ యొక్క ప్రణాళిక ప్రకారంగా తీసుకెళ్తా ఉంది నన్ను. కాబట్టి ప్రజలకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ ప్రాంత సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వాడిని, పోరాటాల్లో భాగస్వామ్యం ఉన్నటువంటి వాడిని, సమస్యలపై పోరాడి ఫలితాలు సాధించినటువంటి వాళ్ళం మేము. కాబట్టి మమ్మల్ని గెలిపిస్తే ఈ ప్రజలకు ఉపయోగం జరుగుతుంది, ఈ ప్రాంతానికి ఉపయోగం జరుగుతుంది. ఒక మరవలేనటువంటి ఒక ముద్ర వేయగలుగుతాం ఈ ప్రాంతం మీద. ఒక్క ఎంపీ తెలంగాణలో మీరు పోటీ చేస్తుంది, ఒక్క ఎంపీ మీరే. ఒక్క ఎంపీ ఏం చేస్తాడు తెలంగాణ కానీ, దేశానికి కానీ, మీ నియోజకవర్గానికి కానీ? అది సూది ఎంత కావాలండి? ఒక పెద్ద ఏనుగుని కానివ్వండి, ఒక సూదితో గుచ్చితే అసలు మేము ఎలాంటి వాళ్ళము? ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్యల్ని పొడిచేటటువంటి వాళ్ళం కదా, ఈ ప్రభుత్వం యొక్క తప్పుడు పద్ధతుల్ని ఎండగట్టే వాళ్ళం కదా. ఒక్క కమ్యూనిస్టు చాలండి, వేలాది మందికి సమాధానం చెప్పగలుగుతాడు. ఒక్క కమ్యూనిస్టు చాలు. ఎందుకంటే ప్రజలు ఉన్నట్టు వాళ్ళం, ప్రజలు మాకు అనేక పాఠాలు నేర్పారు. ప్రజలు ఈ రకంగా పొమ్మని చెప్తున్నారు. అందుకే ప్రజలకు మా విజ్ఞప్తి, నేను మీ వాడిని, నేను ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వాడిని, ఉద్యమాల్లో అనుభవం ఉన్నటువంటి వాడిని. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచన చేసి, డబ్బు అనేటువంటిది కులాల ప్రస్తావన, ప్రాంతాల ప్రస్తావన, మతాల ప్రస్తావన, ఇవన్నీ ప్రస్తావనలు ఎన్నికల్లో వస్తాయండి. ఎన్నికల తర్వాత వీళ్ళు మళ్ళీ మీకు కనబడరు, ప్రజలకు కనబడరు. ఈ సందర్భంగానే కుల సమీకరణ జరుగుతున్నాయి, ఈ సందర్భంగానే డబ్బుల పంపిణీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. డబ్బును చీత్కరించాలి ప్రజలు. వద్దు, మాకు అవసరం లేదు. ఎంతనండి ఇస్తే వాడు 1000 ఇస్తాడో 2000 ఇస్తాడోనండి. 5 సంవత్సరాల కాలంలో అఘోరిస్తాం కదా మనము. అంటే ప్రజల్ని 1000 రూపాయలకు 2000 రూపాయలకు విలువ కడుతున్నావు కదా నువ్వు. అంత విలువహీనంగా లేనటువంటి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈసారి ఏదేమైనా మొత్తం వ్యక్తుల చరిత్ర చూస్తున్నారు, పార్టీల చరిత్ర చూస్తున్నారు. పార్టీ చరిత్ర చూసినప్పుడు కూడా గొప్ప చరిత్ర పార్టీది. వ్యక్తుల వారిగా చూసినా కూడా వ్యక్తిగతంగా కావచ్చు, వ్యక్తిగతమైన క్రమశిక్షణ కావచ్చు, ప్రజా జీవితం కావచ్చు, అన్నిట్లో ఒక మెరిట్లో ఉన్నట్టు మెరిటోరియల్ క్యాండిడేట్. చాలా సగౌరవం చెప్పగలుగుతారు. అందుకే నా ప్రజలకు శిరస్సు ఉంచి నేను నమస్కరిస్తున్నాను. ఈసారి సిపిఎం పార్టీ సుత్తీకుడు నక్షత్రం మీద ఓటు వేసి నన్ను పార్లమెంటుకు గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పదవారు విన్నారు కదా, భువనగిరి సిపిఐఎం పార్లమెంట్ అభ్యర్థి జహాంగీర్ గారు చాలా విషయాలను చెప్పారు. అంటే ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ 4 లక్షల పైగా ఎకరాలు పంచిందంట. అంటే 4 లక్షల ఎకరాలు అంటే 1000 కోట్లు. మరి 1000 కోట్ల భూములను ప్రజలకు వంచిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎం పార్టీ అని చెప్తున్నారు. మరి అలాంటి క్యాండిడేట్ ప్రజల కోసం 30 సంవత్సరాల నుంచి నేను ఆశ్చర్యపోయినా. 30 సంవత్సరాల నుంచి ఏ వ్యాపారం చేసుకోకుండా, ఏ పని చేసుకోకుండా ప్రజల కోసమే పనిచేయడం అనే ఒక ఈ హోల్ టైమర్ అనేది కూడా ఏదో ఉందంట సిపిఎం పార్టీలో. మరి ఇట్లాంటి పని చేస్తున్న వాళ్ళు కావాలన్నా, లేకపోతే ఎన్నికల టైంలో వచ్చి డబ్బులు వంచి ఆ పూటకు 1000 రూపాయలకు ఓట్లు కొనుక్కొని మన ఆత్మగౌరవాన్ని చంపేసే వాళ్ళు, కొనేవాళ్ళు కావాలన్నా? మీకు ఎవరు కావాలి అని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా T10 కూడా ప్రశ్నిస్తుంది. తప్పకుండా ఇంటర్వ్యూలో ఏమైనా తప్పులు మాట్లాడితే దాని మీద కూడా మీరు కామెంట్ రాయండి. మంచి ఏమన్నా ఉంటే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. ఇంటర్వ్యూను చూస్తూనే ఉండండి T10. థ్యాంక్ యూ వెరీ మచ్.